రంగం సిద్ధం చేయాలి. దానికి నువ్వే సమర్థుడు. పథకాలు వేయడానికి, పాపాలు చేయడానికి నేనేమి రాక్షసుని కాను. నువ్వు పాపాలేం చేయనక్కర్లేదు. నీకు అప్పగించిన పని పూర్తి చేయి, అది చాలు నాకు. ఏమిటా పని? అది నేనే ఎందుకు చేయాలి? ఎందుకంటే అది నీకే సాధ్యం కనుక. ఆ పని నువ్వే చేయగలవు కనుక. ఆల్ రైట్, ఆ పని ఏమిటో చెప్పు. ఇష్టమైతే చేస్తా, లేదనుకుంటే వదిలేస్తా. ఆ రోజా పర్సనల్ రూమ్ లో నా బిజినెస్ కి సంబంధించిన ఒక ఫైల్ ఉంటుంది. దాన్ని నువ్వు సంపాదించి నాకు అందించాలి. మిస్టర్ జగన్, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీ కంటికి నేను దొంగతనం చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? కూల్ డౌన్ విజయ్, కూల్ డౌన్. అది దొంగతనం కాదు, ఆపదలో ఉన్న ఒక మనిషిని ఆదుకోవడం. అయినా సాటివాడికి సాయం చేయడం నీకు ఇష్టం లేదా? నీకు సహాయం చేయడం కోసం ఎన్నింటికే కన్నం వేసే నీచానికి నేను దిగజారలేను. ఎగబాకడానికి దిగజారడానికి తేడా తెలిసినట్లేదు నీకు. అన్నం పెట్టి ఆదరించిన వారికి ద్రోహం చేయడం ఎగబాకటమేదే. అది నాకు అక్కర్లేదు. నువ్వేంకో మంచిని వెతుక్కో. అయితే నిన్ను అవమానించి నిన్ను జైలుకు పంపించిన శివగారి మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం నీకు లేదన్నమాట. వారి ముందు నీ వాటమిని ఒప్పుకున్నావన్నమాట. వాడిని ఓడించడమే నా జీవితాశయం. అయితే దానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏమిటి? సంబంధం చాలా ఉంది. ఆ ఫైల్ తెచ్చి నాకు ఇవ్వు. ఆ శివగారి బతుకు బస్ స్టాండ్ అయ్యే మార్గం నేను చెబుతాను. ఓకే, వాడిని పతనం చేయడానికి నేను ఎంతకైనా తెగిస్తా. వాడి ఓటమిని కవ్వారా చూస్తా. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దమ్మున్న మగాడిలా మాట్లాడావు. రావే నా రంగుల రామచిలక, నా మిత్రుణ్ణి మత్తుగా మజా చేయి. రా, కమాన్.